ఓం శ్రీ దుర్గాయై నమః. నేటి 5వ జీవన క్రమంలో 5 ధర్మములు గొప్పది. మొదటిగా ప్రాథమికంగా గోజాతి. ఎక్కడనైతే గోవు సంరక్షించబడుతుందో అక్కడ అనంతకోటి సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే గోమాత త్రింశకోటి దేవతా స్వరూపిణి. 2 భూగర్భదేవి. ఎక్కడనైతే భూమండలం అంతయు కూడా తనలో ఉన్నటువంటి సహజ వనరులు, జల వనరులు, విశేషంగా జీవకోటి, జీవజాతి, వృక్ష సంపద సిద్ధింపబడుతుందో అది ప్రకృతి సమతుల్యానికి గొప్పది. 3 స్త్రీ వనితాశక్తి, మహాశక్తి. ఎక్కడనైతే స్త్రీ శక్తి జీవింపబడుతుందో, ఎక్కడనైతే స్త్రీ శక్తి పూజింపబడుతుందో అక్కడ మన యొక్క కుటుంబ వ్యవస్థ చక్కగా ఉంటుంది. 5వ ధర్మంలో కుటుంబ వ్యవస్థ గొప్పది. తదుపరి 4 శిశువు. ఈ శిశువు అండపిండాండంబులై బ్రహ్మాండంబులై మహావిష్ణు స్వరూపులై. అంటే శిశువు శ్రీ మహావిష్ణువుతో స్వరూపం కావున శిశువు సంరక్షించబడాలి. తదుపరి 5 మిక్కిలి చాలా విశేషమైనటువంటిది. వేదములు, పురాణములు, ఇతిహాసములు, మనకు ఉండేటువంటి చాలా గొప్ప గొప్ప పురాతనమైనటువంటి కట్టడములు, దేవాలయములు సంరక్షించబడడం మన యొక్క విద్యుక్త ప్రధాన 5 పంచధర్మాలు.